ఒకటి వచ్చేసి రెప్లికేషన్ కంట్రోలర్. ఫస్ట్ కంట్రోలర్ ఏంటి? రెప్లికేషన్ కంట్రోలర్. సెకండ్ కంట్రోలర్ ఏంటో తెలుసా? సెకండ్ కంట్రోలర్ వచ్చేసి రెప్లికా సెట్. ఓకే. థర్డ్ కంట్రోలర్ వచ్చేసి డిప్లాయ్మెంట్. సో మనకి డిప్లాయ్మెంట్, స్టేట్ఫుల్ సెట్ అండ్ డీమన్ సెట్. అలానే మనకి క్రాన్ జాబ్ అనేది కూడా ఇంకోటి ఉంది ఫ్రెండ్స్. దాని పేరేంటి? క్రాన్ జాబ్. ఓకే ఫైన్. దీన్ని కొంచెం మనం డిజైనింగ్ అయితే ఇద్దాం, సో మనకి గుర్తుండిపోతుంది. మనం డయాగ్రామ్లో చూస్తేనే అప్పుడప్పుడు మనకి బాగా గుర్తుంటుంది, లేదంటే మనం మర్చిపోతాం. ఓకే, డిప్లాయ్మెంట్, స్టేట్ఫుల్ సెట్, అలానే డీమన్ సెట్, దెన్ లాస్ట్లో మనకి ఒక క్రాన్ జాబ్. ఓకేనా? సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ నాకు నా పాడ్ కంట్రోలర్స్ అనమాట. ఫస్ట్ది వచ్చేసి మనం నేర్చుకునేది రెప్లికేషన్ కంట్రోలర్. ఓకే. సెకండ్ది వచ్చేసి మనం నేర్చుకునేది రెప్లికా సెట్. థర్డ్ కంట్రోలర్ మనం నేర్చుకునేది వచ్చేసి డిప్లాయ్మెంట్. ఫోర్త్ కంట్రోలర్ స్టేట్ఫుల్ సెట్. దాని తర్వాత డీమన్ సెట్. లాస్ట్లో మనకుంది క్రాన్ జాబ్. ఓకే. సో ఇవన్నీ నాకు నా పాడ్ ఒక కంట్రోలర్స్. సో ఇవన్నిటిని మనం నేర్చుకోబోతున్నాం. ఓకే. సో హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ పాడ్ కంట్రోలర్. సో క్యూబ్ సిటిఎల్ API-resource ఇస్తే దానిలో మనకి కొన్ని పాడ్ కంట్రోలర్స్ అయితే కనిపిస్తాయి. పాడ్ కంట్రోలర్స్ ఏంటి? మనకి రెప్లికేషన్ కంట్రోలర్, రెప్లికా సెట్, డిప్లాయ్మెంట్, స్టేట్ఫుల్ సెట్, డీమన్ సెట్, క్రాన్ జాబ్. సో ఫస్ట్ మనం చెక్ చేసి చూద్దాం మనకి కనిపిస్తుందా లేదా అని చెప్పేసి. ఓకే. సో నేను కొంచెం సైజ్ తగ్గించి kubectl API-resources. సో ఇది నా API యొక్క రిసోర్సెస్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ మనం మాట్లాడుకుంది ఏంటి ఇక్కడ? రెప్లికేషన్ కంట్రోలర్. సో ఇక్కడ చూడండి, నాకు నా రిసోర్స్ అయితే ఉంది. బై ది ఎండ్ ఆఫ్ ది డే ఈ రెప్లికేషన్ కంట్రోలర్ అనేది ఏంటి? అది నా కుబర్నెటిస్ ఒక రిసోర్స్. ఓకే. సెకండ్ ఏంటి మనం మాట్లాడుకునింది? రెప్లికా సెట్. సో ఇక్కడ చూడండి రెప్లికా సెట్. దాని తర్వాత నాకు డీమన్ సెట్ ఉంది, స్టేట్ఫుల్ సెట్ ఉంది,